హాయ్ కిరణ్, ఈ రోజు మనం డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి డిస్కస్ చేద్దామా? చేసుకుందాం సాయిన్ గారు. నీకు డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి ఏం చెప్పు, ఒకసారి చెప్పు. నాకు తెలియదు, నువ్వు చెప్పు సాయిన్ గారు ఒకసారి. ఫస్ట్ ఈ ఫోన్ లైట్ అనేది ఈ ప్రిజం మీద పడినప్పుడు ఇక్కడ కొన్ని కలర్స్ వస్తాయి. ఎందుకంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటది కదా, దాని వల్ల వస్తాయి. వైట్ కలర్ లో ఓన్లీ వైటే ఉండదు, చాలా కలర్స్ ఉంటాయి. అది ఈ ప్రిజం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఓపడుతున్నాయి చూడు కలర్స్, అట్లా అవును, ఈడ కలర్స్ టీజర్ వల్ల కనబడుతుంటే ఈడ కలర్స్ కనబడుతున్నాయి. దానివల్ల మనకి ఈ మన ఆకాశంలో కూడా దానివల్ల మన యూజ్ ఏంటిది? ఆకాశంలో కూడా రెయిన్బో అలానే కనపడుతుందా? అవును, రెయిన్బో కూడా వానం పడిన తర్వాత రెయిన్బో కూడా అలానే వస్తుంది. ఎట్లా వస్తుంది రెయిన్బో? రైన్ లో కూడా ఇలానే జరుగుద్ది కిరణ్. రైన్ డ్రాప్స్ కూడా ఇలానే లైట్ ని డిస్పర్స్ చేస్తాయి, కలర్ ని డిస్పర్స్ చేస్తాయి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కూడా ఇన్ని కలర్స్ ఉంటాయా? ఉంటాయి కిరణ్, ఉంటాయి. మరి ఏ కలర్స్ రెయిన్బోలో వచ్చాయి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? వైలెట్, ఇండిగో, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో. ఇలానే మనకు కూడా ఆకాశంలో అనేది రెయిన్బో అనేది కనపడుతుందా? సేమ్ ఇదే ప్రాసెస్ లో. అయితే మనం దీనివల్ల లైట్ అనేది డిస్ప్లేస్ ఎట్లా అవుతుంది మరి? ఏంటంటే రైన్ లో కూడా వాటర్ డ్రాప్స్ అనేవి డిస్పర్స్ చేస్తాయి. ఇట్లానే రెయిన్బో రావడానికి వాటర్ డ్రాప్స్ అనేవి అట్లానే డిస్పర్స్ చేస్తాయి. ఇంకా రెయిన్బోని కూడా సేమ్ ఇప్పుడు ఎట్లయితే ప్రిజర్వ్ చేస్తుంది. ఓ, అలాగంటే ఈ లైట్ ద్వారా నేర్చుకునేది మాత్రం మంచిగానే ఉంది. ఇంకోసారి రెయిన్బో వచ్చినప్పుడు నేను కూడా అట్లా అబ్జర్వ్ చేసి నిన్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. అదే, థ్యాంక్ యూ. ఓకే.